ముద్దరగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 14న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్దరగడ ఆయన కుమారుడు గిరి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ముద్దరగడ వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 14న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్దరగడ ఆయన కుమారుడు గిరి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ముద్దరగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో చేరికపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ నెల 14న తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్దరగడ పద్మనాభం అలాగే ఆయన కుమారుడు గిరి వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైనట్టు తెలుస్తోంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. వర్మ, ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. కాపుజం నాయకుడు ముద్దరగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధమైపోయారని చెప్పాలి. ఎన్నికల్లో పోటీ చేయడంపై ఇప్పటి వరకు స్పష్టత రాకపోయినా వైసీపీలో చేరడానికి ప్రస్తుతం ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. నెల 14న ముద్దరగడ పద్మనాభం వైసీపీలో చేరతారు అని ఆయన అనుచర వర్గాల నుంచి సమాచారం తెలుస్తుంది. అయితే తాడేపల్లిలో సీఎం సమక్షంలోనే ముద్దరగడ వైసీపీ కండువా కప్పుకుని కిర్లంపూడి నుంచి ఏదైతే తాడేపల్లి వరకు కూడా ర్యాలీగా వెళ్లి వైసీపీలోకి జాయినింగ్ అయితే ఉంటుందని అనుచరులకి ముద్దరగడ పద్మనాభం కూడా క్లారిటీ ఇచ్చినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే ముద్దరగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో అయితే 14వ తేదీనే చేరతారని సమాచారం తెలుస్తోంది. అయితే కాపు జుమ్నేతగా గుర్తింపు పొందినటువంటి ముద్దరగడ పద్మనాభం 4 సార్లు గతంలో ఎమ్మెల్యేగా కూడా గెలవడం అయితే జరిగింది. పత్తిపాడు నియోజకవర్గం నుంచి ఈ ముద్దరగడ 4 సార్లు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 78, 83, 85, 89 సంవత్సరాల్లో ఎన్నికల్లో ముద్దరగడ పద్మనాభం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పూర్తిగా కూడా రాజకీయాల్లో కొత్త వరవడికి తెరలేపారని చెప్పాలి. 1978లో జనతా పార్టీ నుంచి తొలిసారిగా ఎమ్మెల్యే గెలిచిన ముద్దరగడ అలాగే 1983, 85లో టీడీపీ తరఫున కూడా పోటీ చేసి గెలవడం, 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పరిస్థితుల్లో 94లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత పట్టుపాడు నియోజకవర్గంలో ముద్దరగడ కుటుంబం మొత్తం 6 సార్లు అయితే గెలుపొందింది. పద్మనాభం ఒకసారి ఎంపీగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఈయనకైతే ఉంది. అలాగే గతంలో ఎన్టీఆర్, చెన్నారెడ్డి మంత్రివర్గాల్లో కూడా ఈయన పనిచేసిన నేపథ్యంలో వీటన్నింటినీ కాపు ఉద్యమ నాయకుడిగా దశాబ్ద కాలం పాటు పైగా కాపు ఉద్యమ నేతగా ఆయన కాపులకి రిజర్వేషన్ కల్పించడంలో పోరాటం చేస్తూ మొక్కవని పోరాటం అయితే చేశారు. దానిలో భాగంగానే ఆ కాపు ఓటు బ్యాంకును పూర్తిగా కూడా తన వైపు తిప్పేందుకు వైసీపీ తొలుత ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని రోజులు స్తబ్దంగా ఉండిపోయిన ముద్దరగడ పద్మనాభం అటువైపు జనసేనలో చేరతారని తర్వాత పూర్తిగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పూర్తిగా ఆ వైసీపీ నేతలు కొంతమంది 2 రోజుల క్రితం ముద్దరగడ పద్మనాభం ఇంటికి స్వయంగా వచ్చి పార్టీలోకి ఆహ్వానించడం, దానికి ఆయన ఒక హామీ ప్రకారం పూర్తిగా తన కుమారుడికి ఒక నామినేటెడ్ పదవి ఇచ్చేందుకు కూడా వైసీపీ అధిష్టానం కూడా ఒక నిర్ణయానికి తీసుకోవడం, అది ఎలక్షన్ కోడ్ రాకముందే ఒక నామినేటెడ్ పదవి కుమారుడికి ఇచ్చేందుకు, ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సముద్ర స్థానం ముద్దరగడకి కల్పించేందుకు అయితే ప్లాన్ చేసి దానిలో భాగంగానే ఈ రోజు అంటే దీనికి సంబంధించి 14వ తారీఖున జాయిన్ అయ్యేందుకు ఒక హామీ వచ్చిన తర్వాత ముద్దరగడ కూడా అంగీకరించారని సమాచారం తెలుస్తోంది. అయితే క్రియాశీల రాజకీయాలకు ప్రస్తుతం 2009 నుంచి కూడా దూరంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కాపు రిజర్వేషన్ కోసం టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఉద్యమించడం, ఆ తర్వాత కాలంలో ఆయన ఏదో ఒక రాజకీయ పార్టీలో చేరతారని ఎన్నో సందర్భాల్లో ప్రచారం కూడా జరిగిన నేపథ్యంలో పూర్తిగా తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలోకి చేరేందుకైతే లైన్ క్లియర్ చేసుకున్నారు. ముద్దరగడ తనయుడికి నామినేటెడ్ పదవి అయితే కూడా అధిష్టానం ఇవ్వబోతోంది వైసీపీ. అలాగే ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే కూడా కుమారుడికి నామినేటెడ్ పదవి ఇస్తారు.
తర్వాత అధికారంలోకి వచ్చాక వైసీపీ నుంచి ఒక సముచిత స్థానం ముద్రగడ కల్పిస్తారు అన్న హామీతోనే ప్రస్తుతం 14వ తేదీకు ఈ ముద్రగడ కుటుంబం అయితే వైసీపీలో చేరనుంది. కాపు ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ప్రస్తుతం వైసీపీ ఆకర్షణలో భాగంగానే ఈ ప్రయత్నాలు సఫలీకృతం అవడంలో భాగంగానే ముద్రగడ వైసీపీ తీర్థం తీసుకున్నారని తెలుస్తోంది శివ. అయితే ఏ రకంగా చూసుకోవచ్చు అంటారు ముద్రగడ వైసీపీలో చేరడం? గతంలో కొన్ని వార్తలు కూడా వచ్చినాయి, వైసీపీ తనను అవమానించింది, తనకు తొలి దశలో ప్రకటించినటువంటి లిస్టులోనే అసలు టికెట్ వస్తుంది అనుకున్నాను నాకు కానీ నా కుమారుడు కానీ రాలేదు, కాబట్టి ఇక నేను వైసీపీలో చేరే ప్రసక్తే లేదని ముద్రగడ అన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు రావడానికి కూడా మనం చూసాం కదా వర్మ. కానీ అటువంటి ముద్రగడ ఇప్పుడు మళ్ళీ వైసీపీలో చేరుతూ ఉండడం ఏంటి, ఏమైనా టికెట్ ప్రకటించే అవకాశం ఉందా, లేదంటే కేవలం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ మాత్రమే ముద్రగడనో లేదంటే వారి కుమారుడినో పోటీకి నిలిపి కేవలం రాజకీయంగా వాడుకోవడం వరకే వైసీపీ పరిమితం అవుతుంది అనుకోవాలి? ముఖ్యంగా ఇదే భావంతో మీరు ఏదైతే రాజకీయంగా వాడుకునే ధోరణిలో వైసీపీ ప్రయత్నాలు చేస్తుందన్న ఉద్దేశంతోనే తొలుత చాలా రోజులు వైసీపీలోకి వెళ్లేందుకు, వైసీపీ నాయకులతో మాట్లాడేందుకు కూడా పూర్తిగా సుముఖత వ్యక్తం చేయని ముద్రగడ పద్మనాభం ఏదైతే సామాజిక వర్గానికి సంబంధించి కాకినాడ జిల్లా అయితేనో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కాపు సామాజిక ఓటర్లు ఎక్కువగా ఉండడం, డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండడం, గెలుపుని డిసైడ్ చేసే అత్యధిక శాతం ఓట్లు ఉన్న కాపు సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో ఆ సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుతం అన్ని ఓట్లని కూడా కొల్లగొట్టాలి అంటే ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలోకి ఆహ్వానించాలని సంవత్సరం నుంచి కూడా ప్రయత్నం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం కొంత తాత్సారం చేయడం గతంలో కూడా, ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని సంప్రదించకుండానే కాకినాడ జిల్లాకు సంబంధించి అసెంబ్లీ సెగ్మెంట్ లో అభ్యర్థులను కూడా పూర్తిగా డిసైడ్ చేసిన తర్వాత, ఎందుకంటే కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండే ఓట్లలోనూ లేదంటే అప్పటికే వైసీపీలో జాయిన్ అవుతారని ముందు నుంచి ప్రయత్నాలు చేయడం, నాయకులు కూడా వచ్చి కలిసిన నేపథ్యంలో తనను సంప్రదించకుండానే తన నియోజకవర్గం చుట్టూ ఉన్నటువంటి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు కూడా ఖరారు చేసిన పరిస్థితిలో పూర్తిగా కొంత అసహనానికి గురైనటువంటి ముద్రగడ పద్మనాభం కొంత కాలం పూర్తిగా కూడా వైసీపీ నేతలతో కానీ వైసీపీ మాట కానీ మాట్లాడేందుకు కూడా వ్యతిరేకత చేసిన సందర్భంలో పవన్ కళ్యాణ్ సంబంధించి జనసేన పార్టీ నేతలు కొంతమంది ముద్రగడ ఇంటికి వెళ్ళడం, స్వయంగా పవన్ కళ్యాణ్ వచ్చి పార్టీలోకి ఆహ్వానిస్తారని చెప్పిన తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాలు పూర్తిగా కూడా తన సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఉన్నతంగా చూడాలని ముద్రగడ కూడా అనుకున్న నేపథ్యంలో ఆయనతో విభేదాలు సైతం పక్కన పెట్టి కలిసి పనిచేయించడానికి కూడా జనసేనలో చేరడానికి కూడా సిద్ధమయ్యి లెటర్ కూడా రాసిన పరిస్థితుల్లో పవనే స్వయంగా కిల్లంపూడి వెళ్లి ముద్రగడ పార్టీలో చేర్చుకుంటారని చెప్పినప్పటికీ కూడా పవన్ కు సమయం దొరకలేదు, ఆ పార్టీ గౌరవం కూడా లేదని ఆయనే లేఖ రాసి బహిరంగ ఆవేదన వ్యక్తం చేసి పూర్తిగా వైసీపీలో అయితే రైట్ వర్మ, థ్యాంక్ యూ.